స్టార్ట్ అయింది. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి మరొక మారు ఈ లైవ్ కార్యక్రమానికి రావడానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం గడిచిన కొన్ని దినాలుగా ప్రభువారు పునరుద్ధానుడైన సందర్భంలో జరిగినటువంటి సంఘటనలలో దైవికంగా వేయబడినటువంటి ప్రశ్నల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గత కొద్ది దినాలుగా. ప్రియులారా, మరి ఈ సమయంలో మరొక ప్రశ్న, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంధించినటువంటి మరొక ప్రశ్నను కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ దినపు ప్రశ్న యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వాక్య భాగాలలో నుండి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి నేను చదువుతాను, దయచేసి మీరు వాటిని చూడాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో ఉన్నటువంటి ప్రభు వేసినటువంటి ప్రశ్నను ఈ దినపు ధ్యానాంశముగా మనం తీసుకొని చదువుకుందాం. చూడండి, 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము అని బదులుగా పేతుడితో సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను పేతురును చూసి ఇలా ప్రశ్నించాడు. మూడు సార్లు దాదాపుగా ఒకటే ప్రశ్నను సంధించాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? డు యు లవ్ మీ? నీవు నన్ను ప్రేమించుచున్నావా? దేవుడు ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులతో వేస్తున్న ప్రశ్న ఇది. నీవు నన్ను ప్రేమించుచున్నావా? డూ యు లవ్ మీ? మూడు సార్లు ప్రభువారు వరుసగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఒకవైపు సమాధానం ఇస్తున్నా సరే, మరలా పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురుని మరలా ప్రభువారు అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒకవేళ ఈ రాత్రి ఇదే ప్రశ్నను ప్రభువారు మనల్ని ఉద్దేశించి అడిగితే మనం ఏమని చెప్పగలం? అవును ప్రభువా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఈ విషయం నీవే ఎరుగుదువు అని ఖచ్చితంగా చెప్పగలమా? నేను నిన్ను ప్రేమించుచున్నానని గుండె మీద చెయ్యేసుకొని మనస్ఫూర్తిగా చెప్పగలమా? చాలాసార్లు మనము ఐ లవ్ యూ జీసస్ అని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని మనం నోటితో అనేక సార్లు చెప్పుండొచ్చు. కానీ ప్రభువు సంతృప్తి పడేటట్లుగా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మనం చెప్పడాన్ని బట్టి, అంటే నీవు నోటితో పలకడాన్ని బట్టి ప్రభువు ఆయన సాటిస్ఫై అయ్యేటట్లుగా మన జీవితంలో మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఒకవేళ మనం నోటితోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చాలా తేలిగ్గా చెప్పేయచ్చు. కానీ అసలు ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి? ప్రభువుని ప్రేమించటం అంటే, లేదా దేవుణ్ణి ప్రేమించటం అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ప్రేమిస్తున్నాను అంటే అది ఎలా చెప్పగలం? ప్రేమిస్తున్నాను అని అది ఎలా చెప్పగలం మనం? మీరు ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్య భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్య భాగం నేను చదువుతాను, శ్రద్ధగా గమనించండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనము ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ప్రేమ ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది ప్రేమిస్తున్నాము. మనం కేవలం నోటితోటి నాలుగుతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినంత మాత్రాన అది ప్రేమ కాదు. దాని సంబంధమైన క్రియను నీవు సత్యముగా నిజంగా ఆ క్రియను చేసినప్పుడే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని దాని అర్థం. అంటే ఎప్పుడు ప్రేమిస్తున్నామని చెప్పగలమయ్యా అంటే, మనం ప్రేమించాను అని అనటానికి నిజంగా మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ క్రియలో ఆ కార్యాలను యథార్థంగా సత్యంగా నీవు చేసినప్పుడు నిజంగా అది ప్రేమించటం అని రుజువు చేసుకుంటాం. ఉదాహరణకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో
ఏమని ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ లోకమంతటిని, లోకంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు నిజంగా ఎంతో ప్రేమించాడంట. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పి ఊరుకున్నాడా దేవుడు? లేదే, ఊరుకోలేదు. మరి ఆయన తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు? ఒక క్రియ ద్వారా. ఎలాగా? తన కుమారుణ్ణి మనందరి కోసం ఈ లోకానికి పంపించాడు. అందుకే అంటాడు, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ప్రేమించాను అని చెప్పిన దేవుడు కేవలం ప్రేమించాలని మాటతో సరిపెట్టలేదు, కానీ ఆ ప్రేమను వెల్లడి చేసేటువంటి ఒక క్రియ ఆయన చేసి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎలాగా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం వరకే కాదు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ప్రేమ ఎంతగా వెల్లడి చేశాడంటే, ఎలా వెల్లడి చేశాడంటే, ఆయన మన కోసం చనిపోయి తన ప్రేమను మనకు వెల్లడి చేశాడు. అంటే మన నిమిత్తము తాను మరణించటం అనేది ప్రేమించటంలో దాగినటువంటి, దేవుడి ప్రేమలో దాగినటువంటి ఒక క్రియ. దీని గురించే యోహాన్ రాసిన ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్పబడింది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ ఎలాంటిది? మనం మొదటే ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ప్రేమ అనేది ఎలాగా వెల్లడి చేయాలి, ప్రేమ ఉంది అనేది ఎలా రుజువయ్యిద్ది అనే విషయం. ప్రేమ మాటతోనూ నాలుగుతోనూ వెల్లడి కాదు. మనం నోటి మాటతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన అది ప్రేమించటం అవ్వదు. ప్రేమిస్తున్నాను అని చెప్పిన దానికి సంబంధించినటువంటి ఒక క్రియ, ఒక కార్యము, ప్రేమను వెల్లడి చేసేటువంటి ఒక కార్యము కనపరచబడితేనే అది ప్రేమించటం అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మాటతోనూ నాలుగుతోనూ గాక ప్రేమను వెల్లడి చేసేటువంటి ఆ క్రియను సత్యముగా
చేయడం ద్వారా మన ప్రేమను, ప్రభువు మీద మనకు ప్రేమ ఉన్నదని మనం రుజువు చేసుకోగలం. ప్రభువు వారు ఇక్కడ పదే పదే పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడానికి గల కారణం ఏంటి? మొదటిసారి చెప్పాడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు. రెండోసారి కూడా మరలా అడిగాడు. మొదటిసారి అడిగినప్పుడే కానీ సరి అయిన రీతిగా ప్రభువు సాటిస్ఫై అయ్యేటట్లుగా పేతురు యొక్క సమాధానం ఉన్నట్లయితే ప్రభు మరలా అదే ప్రశ్నను పేతురుని అడిగి ఉండేవాడు కాదు. ఉదాహరణకి మనం చదువుకున్నాం తరగతుల్లో, మన టీచర్ ఎప్పుడన్నా మనల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం కరెక్ట్గా దానికి ఆన్సర్ చెప్పగానే రైట్ అంటాడు. నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితేనే మరలా క్వశ్చన్ వేస్తాడు. నిజంగా పేతురు ప్రభువుని ప్రేమించేవాడైతే ఒకప్పుడు మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా అవసరమైతే నీతో కూడా చనిపోవడానికి కూడా నేను సిద్ధమేనయ్యా అన్నాడు. కానీ అదే పేతురు యేసు ప్రభు వారిని ఆ రాత్రి వాళ్ళందరూ ముసుగు వేసి కొడతా అపహాస్యమాడుతా ఆయన మీద అబద్ధపు నేరాలన్నీ మోపుతా ఉంటే ఆ చలిమంటలు కాచుకుంటున్నటువంటి ఆ జనసమూహం దగ్గర తాను కూర్చుని నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని ఒక చిన్నది ప్రశ్న వేస్తే ఆయన అసలు ఎవరో నాకు తెలియదని అన్నాడు. మరి పేతురు నిజంగానే ప్రభువుని ప్రేమించాడంటారా? ఇక్కడ ప్రభువారు పేతురు మీద నేరారోపణ చేయటం ప్రభు ఉద్దేశం కాదు. నీవు నన్ను ప్రేమించలేదయ్యా అని ఒక నేరస్తునిగా చేయటం ప్రభువారి ఉద్దేశం కాదు. పేతురు ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నాడో మరలా ఆ ప్రేమలో నిలబడి ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకే సంఘానికి రాసిన ఆ పత్రికలో కూడా, ప్రకటన గ్రంథంలో సంఘానికి రాసిన పత్రికలో కూడా ప్రభు ఏమని అడుగుతున్నాడంటే, మొదట నా మీద నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలిందివని నీ మీద నేను ఒక నేరారోపణ చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ పేతురుని పదే పదే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడంలో ఉద్దేశం పేతురుని ఒక దోషిగా నిలబెట్టి పేతురుని శిక్షించడానికి కాదు. ఏ ప్రేమనైతే ప్రభువు మీద తనకున్నటువంటి ప్రేమను పోగొట్టుకున్నాడో మరలా తిరిగి ఆ ప్రేమలో పేతురుని నిలవడం కొరకు, స్థాపించడం కొరకు. మనం ముందుగానే చెప్పుకున్నాం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినంత మాత్రాన మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా ప్రేమ కాదనేది. ప్రేమిస్తున్నానని చెప్పడం దేని ద్వారా జరిగింది అంటే క్రియ ద్వారా జరిగింది. అది సత్యముతో, అంటే నిజంగా యథార్థంగా ఆ క్రియలను నువ్వు చేసినప్పుడే ఆ క్రియలు నీవు ప్రేమిస్తున్నావని సాక్ష్యం ఇస్తాయి. నేను ప్రేమిస్తున్నానని నీవిచ్చే సాక్ష్యం సరైనది కాదు, కానీ నీవు ప్రేమించినట్లయితే ఆ ప్రేమకు తగిన క్రియలు. అందుకే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలా వెల్లడి చేశాడు? ఏ క్రియ? తన కుమారుణ్ణి మన కొరకు లోకానికి పంపాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనే విషయం మనం నోటితో చెప్పడం ద్వారా రుజువు చేసుకోలేం, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేది మన జీవన విధానంలో మనం ప్రవర్తించే ఆ పరివర్తన చెందినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ ప్రవర్తన విధానం ద్వారా, ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలను మనము సత్యంగా, యథార్థముగా చేయుట ద్వారా నిజంగా దేవుణ్ణి ప్రేమించామని
ఆ క్రియలు దేవునికి సాక్ష్యం ఇస్తాయి. మనం ప్రేమించామని రుజువు చేసే క్రియలేంటి? దేవుని ఎడల మనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలు ఏమున్నాయి? నేను కొన్ని క్రియలు ఉన్నాయి, వాటిని గురించి నేను చెప్తాను. ఆ తర్వాత మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేక ప్రేమిస్తున్నానని కేవలం నోటి మాటతోనే చెబుతున్నామా? మొట్టమొదటి విషయం, మనం ఒకవేళ దేవుని ప్రేమిస్తే కనపరచబడేటువంటి క్రియలు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, వాటిని కొన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వాక్య భాగం 16-15. అప్పుడు ఆమె, నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? అందుకు ఆమె, నాయందు నీకిష్టము లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఈ ప్రశ్న దెలీలా సంసోనికి వేసింది. ఎందుకంటే సంసోన్ అంత నిజం చెప్పడంలా. సరే, ఆ సందర్భం వేరు, కానీ ఆ సందర్భంలో ఆవిడ పలికినటువంటి మాటలో ఉన్న విషయాన్ని మనం చూద్దాం. నీవు నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? అంటే దీని లోపల ఒక సత్యం ఉంది. ప్రేమించేవాడు తాను ఎవరిని ప్రేమిస్తున్నానో వారిని ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రేమిస్తున్నాను అంటే దాని వెనక ఉండవలసిన ఒక క్రియ ఏంటంటే, ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని ఇష్టపడాలి. ప్రేమలో ఇష్టము అనే క్రియ దాగి ఉంటుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రేమలో ఇష్టత ఉండదు. ఎవరన్నా ప్రేమించేటప్పుడు వాళ్ళని అసహించుకుంటా ప్రేమించడం అనేది జరగదు. వాళ్ళని అసలు అసహించుకునేటప్పుడు అది ప్రేమ ఎలాగైంది? ప్రేమలో ఇష్టం ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పే వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడైతే నిజంగా దేవుణ్ణి ఎంతో ఇష్టపడతాడు. దేవుణ్ణి. దేవుని కోసం చేసే ఏ క్రియ అయినా కూడా ఇష్టపడి చేస్తాడు. ప్రార్థన అయినా సరే ఇష్టంగా చేస్తాడు. కొంతమంది ప్రార్థన చేయమంటే ముఖం మార్చుకుంటారు. దేవుని పిల్లలే, దేవుని మందిరంలోనే ఉంటారు, కానీ ప్రార్థన అనేసరికి ఎందుకో తెలియదు, వాళ్ళ ముఖం ఇష్టం ఉండదు. టీవీ పెట్టుకొని గంటలు చూడండి, బ్రహ్మాండంగా చూస్తారు.
దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతారు, కానీ దేవుణ్ణి ప్రేమించి చేసేటువంటి క్రియల్లో ఇష్టత ఉండదు. మందిరానికి రమ్మన్నా సరే, మందిరానికి ఆదివారం వెళ్ళాలని తెలిసినా సరే బద్ధకంగా వెళ్తారు, ఆలస్యంగా ఇష్టపడి రారు, ఇష్టపడి చేయరు. దేవుని చేసే స్తుతి అయినా, దేవుని చేసే ఆరాధన అయినా, పాడే పాట అయినా, దేవునికి ఇచ్చే కానుక అయినా, దేవుని పేరిట చేసేది ఏదైనా, దేవుని ప్రేమించి చేసేది ఏదైనా ఇష్టంతో చేయరు. కష్టం పెట్టుకుంటారు, మనసులో కష్టం పెట్టుకుంటారు. ప్రేమలో దాగి ఉండే మొదటి క్రియ ఇష్టము అనే క్రియ ప్రేమలో దాగి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించి దేవుని పేరిట క్రియలు చేసే ప్రతి వ్యక్తి కూడా చేసే ఆ దేవుని పేరిట చేసే ఆ ప్రతి క్రియ ఇష్టముతో చేయాలి. చేసే ప్రార్థనైనా, చేసే వాక్య ధ్యానమైనా, దేవుని సన్నిధికి రావటమైనా, దేవుని స్తుతించటమైనా, దేవుని పేరిట చేసే ధర్మకార్యాలైనా ఇష్టపడి చేసేవాడు ప్రేమిస్తున్నట్టు లెక్క. అవి చేయడానికి ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ దేవుని ప్రేమను వెల్లడి చేసేటువంటి ఆ క్రియలు ఇష్టపడి చేయకపోతే అది దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు అవ్వదు. అక్కడ పేతురుని ప్రభు అదే అడిగాడు, నువ్వు నన్ను అసలు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అంటున్నాడే కానీ తను తాను ఒక్కసారి పరిశీలన చేసుకోలేకపోతున్నాడు. మరి ప్రభు నా గొర్రె పిల్లలని కాయుము, నా గొర్రె పిల్లలని మేపుము, నా గొర్రెలను మేపుము అని చెప్పినప్పుడన్నా అలాగే ప్రభువా, అలాగే చేస్తాను ప్రభు అని అన్నాడా? లేదు, సైలెంట్గా ఉండిపోయాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టే, తన ఇష్టాన్ని పూర్తిగా తెలియచేయలేదు కాబట్టే ప్రభు మరలా ప్రశ్నించాడు. మరలా కూడా నీకే తెలుసు ప్రభు అంటున్నాడే తప్ప అలాగే ప్రభు నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభు అని ఇష్టపడ్డా చెప్పడానికి లేదు. అందుకే మరలా ప్రభు ప్రశ్నించాల్సి వచ్చింది. మనం ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమలో వెల్లడి అవ్వాల్సినటువంటి క్రియలలో మొదటి క్రియ ఏంటంటే ఇష్టపడుట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇష్టపడుట అనేది ప్రేమలో దాగి ఉన్న మొదటి కార్యం. రెండవ కార్యాన్ని నేను మీతో చెప్తాను. రెండవ కార్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 12వ వాక్య భాగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ. షాబాదాల కందాల షకాదాల. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్య భాగం నేను చదువుతున్నాను. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో, మనం ప్రేమిస్తున్నాము అంటే వెల్లడి కావలసినటువంటి క్రియలలో మొదటి క్రియ ఇష్టపడటం అనేది మనం చూసాం. రెండో క్రియ, నీ నామమును ప్రేమించి వారందరూ ఉల్లసించెదరు. ఉల్లసించడం అంటే సంతోషించటం, ఆనందించటం. హృదయంలో వారిని చూడగానే, వారు జ్ఞాపకానికి రాగానే,
వారి తలంపులకు రాగానే, వారితో మాట్లాడేటప్పుడు కానీ, వారిని కలుసుకున్నప్పుడు కానీ, వారితో సంభాషించినప్పుడు కానీ, వారితో సమయం గడిపినప్పుడు కానీ వీళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే, ప్రేమిస్తే ఉల్లాసంతో ఉంటుంది, సంతోషంతో ఉంటుంది, గొప్ప ఆనందంగా మాట్లాడుతారు. కావాలంటే మీరు లోకంలో కూడా చూడొచ్చు. ప్రేమించుకునే వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వాడు ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఆనందంగా ఉంటారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రేమలో దాగిన రెండవ క్రియ ఏంటంటే ఉల్లాసం, ఉత్సాహం, లేక సంతోషం, ఆనందం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన్ని బట్టి మనం తప్పక ఆనందించాలి. దేవుని ప్రేమిస్తున్నాము అంటే దేవుని ప్రేమించేటప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు గొప్ప ఆనందం కలిగింది. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు గొప్ప ఆనందం కలిగింది. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, దేవుని పేరిట పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. అంటే దేవుని ప్రేమించేటప్పుడు మనలో వెల్లడి అవ్వాల్సినటువంటి రెండవ క్రియ ఏంటి అంటే, ఆయన గురించి నువ్వు విన్నా, ఆయన గురించి నువ్వు పాడినా, ఆయన గురించి స్తుతించినా, అసలు ఆయన నీ తలపుల్లోకి రాగానే, ఆయన నీ మదిలోకి రాగానే నీకు గొప్ప ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రభువా ఎంత గొప్ప దేవుడు, నువ్వు నాకు దొరికావయ్యా అని ఆయన్ని బట్టి అతిశయించే, ఉల్లసించే హృదయం నీలో ఉందా? మనకు తెలుసు, ఆ 100వ కీర్తనలో రాయబడి ఉంటుంది ఒక మాట, ఉత్సాహగానం చేయించు ఆయన మందిరావరణానికి రండి అని. అసలు ఆయన్ని బట్టి కలిగే ఆనందం ఎలాగుంటుందంటే, దావీదు అంటాడు, దేవుని మందిరములకు ఎప్పుడు వెళ్ళుదుమా అని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి తిని. దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవుణ్ణి స్తుతించాలన్నా, దేవుణ్ణి సేవించాలన్నా కానీ అసలు దేవుడు అని గుర్తుకు రాగానే ఆయనకంట గొప్ప ఆనందం కలిగిందంట, గొప్ప సంతోషం కలిగిందంట. మరి దేవుని బట్టి మన జీవితంలో ఈ ఆనందం మనకు కలుగుతుందా? రక్షించబడిన కొత్తలో గొప్ప రక్షణ ఆనందాన్ని అనుభవించాం మనం. అసలు మనకు ఉండేది కదా హృదయంలో ధైర్యం, ఇంత గొప్ప దేవుడు నాకు దొరికాడు. ఇక లోకంలో ఏమున్నా లేకపోయినా సరే, లోకమంతా ఏకమైన ద్వేషించినా సరే, ఈ దేవుడు నాకుంటే చాలనే దేవుడిని బట్టి అతిశయించాం, ఆనందించాం, సంతోషపడ్డాం. ఇతరులకు దేవుని గురించి చెప్పేటప్పుడు కూడా గొప్ప సంతోషం మన ముఖంలో కనబడింది. యెహోవా విమోచించిన వారి తలల మీద నిత్యానందం. ఎప్పుడు కూడా నీ ముఖంలో దేవుని కూర్చున్నటువంటి ఆనందం కనబడింది. అది రక్షణానందం. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్తున్నావు కానీ దేవుణ్ణి బట్టి ఎల్లప్పుడూ ఆనందించగలుగుతున్నావా? దేవుణ్ణి బట్టి గొప్ప సంతోషం నీ హృదయంలో ఉందా? ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు, నాకు దొరికాడు ఈ దేవుడు అని గొప్ప అతిశయంగా నువ్వు ఫీల్ అవుతున్నావా? ఇది రెండవ క్రియ. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన నోరు కాదు ఒప్పుకోవాల్సింది, చెప్పాల్సింది. ఆ ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. దానిలో మొదటిది
ప్రేమిస్తున్నానని ప్రేమలో దాగి ఉన్న మొదటి క్రియ ఏంటంటే ఇష్టపడుట. ఎవరిని ప్రేమిస్తామో వారిని ఇష్టపడతాం. రెండోది, ఎవరిని ప్రేమిస్తామో వారిని బట్టి ఆనందిస్తాం, సంతోషిస్తాం, ఉత్సాహంగా ఉంటాం. వారిని బట్టి వారు కనబడంగానే ఉత్సాహం వచ్చేసింది మనకి. మూడో విషయాన్ని కూడా మీ మధ్య పంచుకుంటాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనలు 69:36. కీర్తనలు 69:36. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించేది. ఎందులో పైన 35వ వాక్యం, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు. ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసిస్తారు. ఎందులో? సియోనులో, యూదా పట్టణాలలో. ఆయన్ని ప్రేమిస్తున్నామంటే మనం అందులో నివసిస్తామంట. ఎందులో? సియోనులో, యూదాలో, యూదా పట్టణాలలో. అంటే దేవుని ప్రేమిస్తున్నాము అంటే సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. యూదా అంటే స్తుతి. సియోనులో, యూదాలో నివసించడం అంటే రక్షించబడినటువంటి అనుభవంలో నిలిచి స్తుతించడం. అంటే దావీదు అంటాడు, నీవు నా ఎడల చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లించగలనయ్యా? నా రక్షణ పాత్రను ఎత్తిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. సియోనులో, యూదా పట్టణాల్లో నివసించటం అంటే దేవుడిచ్చేటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకొని ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం కలిగి ఉండడం. దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన రక్షణను కోరుకుంటాడు, ఆయన స్తుతించే అనుభవాన్ని తన జీవితంలో కలిగి ఉంటాడు. కొంతమంది చాలా కాలంగా దేవుని మందిరానికి వస్తుంటారు, కానీ రక్షణ మాత్రం తీసుకోరు. మళ్ళీ అంటారు, నాకు యేసుప్రభు అంటేనే ఇష్టం అండి, యేసుప్రభునే ప్రేమిస్తానండి అంటారు. దేవుణ్ణే ప్రేమిస్తానండి అంటారు, కానీ దేవుడిచ్చే రక్షణ మాత్రం తీసుకోరు. కానీ దేవుని వాక్యం ఏంటంటే ఆయనను ప్రేమించేవారు, ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు. ఎందులో? సియోనులో, యూదా పట్టణాలలో. అంటే సియోనులో రక్షణ ఉంది, యూదాలో స్తుతి ఉంది. రక్షణను బట్టి స్తుతించే అనుభవం. దీన్నే కీర్తనాకారుడు దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడు కూడా తన రక్షణను కాపాడుకుంటూ దేవుడిచ్చిన రక్షణను గొప్ప భాగ్యమని ఎంచుకొని దాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటాడు. నాకు అది లేదే ఇది లేదే అని సనిగేవాళ్లే ఉన్నారు, కానీ దేవుడిచ్చిన ఏమున్నా లేకపోయినా కానీ గొప్ప రక్షణ ఇచ్చావు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఈ కాలంలో? అందరూ మళ్ళీ దేవుని మందిరానికి వచ్చేవాళ్లే, అందరూ మళ్ళీ ప్రార్థించేవాళ్ళే, అందరూ
పాటలు పాడేవాళ్ళే. కానీ ఎంతమంది దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉన్నారు, కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది లేదు ఇది లేదని ఏడుపే ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుడి దగ్గర, అయ్యా ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావే, యోగ్యత లేని నన్ను ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావే, ఏనాడు నశించిపోయా నన్ను కాపాడి మరణం నుండి జీవనానికి దాటించావే ప్రభువా, ఇంతకంటే నువ్వు నాకు ఏం చేయాలయ్యా, ఇప్పటికే నా కోసం నీ ప్రాణమే అర్పించావయ్యా, నిన్ను ఏం అడగగలను ప్రభువా అని నేను కృతజ్ఞతతో స్తుతించుడు తప్ప నేనేం చేయగలనయ్యా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగా తన కృతజ్ఞతను వెల్లడి చేసేవాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు? వ్యాధి రాగానే మన నోట్లో స్తుతి పోద్ది, సనుగుడు వచ్చేస్తుంది. సమస్య రాగానే విశ్వాసం పోద్ది, భయం వచ్చేసింది. ఎందుకు కదా పేతురుని ప్రభు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది ఎందుకేగా. ప్రేమ అనేది నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినంత మాత్రాన అది ప్రభువుని సంతృప్తి పరచలేదు. ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలు నీలో కనపరచబడినప్పుడు నిజంగా ఆ క్రియలు నీవు ప్రేమిస్తున్నావని దేవునికి సాక్ష్యం ఇస్తాయి. గుర్తుపెట్టుకో, దేవుని ప్రేమించేవాడు మొదటగా ఆయన ఇష్టపడతాడు, రెండోదిగా ఆయన్ని బట్టి ఆనందిస్తాడు, మూడోదిగా ఇక్కడ చూస్తున్నాం ఆయన ఇచ్చే రక్షణను బట్టి నిత్యము దేవుణ్ణి స్తుతించే అనుభవంలో నివసిస్తూ ఉంటాడు. వారి గుండెలో ఎప్పుడు స్తుతి శబ్దం వస్తానే ఉంటుంది. పౌలు అన్నాడు, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో దాని విలువ నీకు తెలియటం లేదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారయ్యా అని అన్నాడు. అంటే ఎంత గొప్ప రక్షణ. యేసులో ఉన్న రక్షణ ఈ లోకంలో ఎక్కడా నీకు దొరకదు. అంత గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడు. అందును బట్టే ఏమున్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా మారినా, ఎడిది ఇలాగైనా సరే, ఎలా మార్చబడినా సరే, చూడండి యోబు చూడండి, యోబు ఐశ్వర్యవంతుడు, దేశంలో గొప్పవాడు, ఆయనకున్న సంపద ఇంకెవరికి లేదు. ఒకనొక దినాన్ని అన్నీ అయిపోయినాయి. అయినా సరే ఏమన్నాడు? స్తుతి ఆగిందా? ఆగలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. ఇచ్చినప్పుడు స్తుతించాడు, తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా యెహోవా నామమునకే స్తోత్రం అన్నాడు. స్తుతి ఆగల. హబక్కూకు గ్రంథంలో ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథంలో కూడా స్తుతి ఆగల. సాలలో పశువులు లేకపోయినా, ఒలివు చెట్లు కాపు కాకపోయినా, ద్రాక్ష పండ్లు ఫలింపకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను మాత్రం యెహోవా యందు ఆనందించడం మానన్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక అన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఇచ్చిన రక్షణను, దేవుని వాక్యం అంటే, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ రాజ్యాలనేలే రాజులకు లేదు, ప్రభుత్వాలను నడిపించే మంత్రులకు ప్రధానమంత్రులకు లేదు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి పేరు పొందిన నామం కలిగిన వాళ్ళకి లేదు. అల్పులు అభాగ్యులమైన మనల్ని దేవుడి రక్షణకు పాత్రలుగా ఎన్నుకున్నాడు. అందును బట్టి మనం ఎంతో ఆయనకి రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రేమిస్తున్నావు అంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దాని వెనక కనబడవలసిన క్రియ ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణను ప్రేమిస్తావు, ఆ రక్షణను కాపాడుకుంటావు, ఆ రక్షణను బట్టి
అతిశయించి ఆ రక్షణలో గొప్ప భాగ్యం అని ఎంచుకొని దాన్ని బట్టి ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. ఏమున్నా లేకపోయినా దేవుడిచ్చిన రక్షణ ఉంది చాలు అని సంతృప్తి కలిగి ప్రభువుని స్తుతిస్తాం. తర్వాత మరొక కార్యాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మన ప్రేమను వెల్లడి చేసేటువంటి కార్యం. తర్వాత కార్యం కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథంలోకి రావాలి. 97వ కీర్తన 10వ వాక్య భాగం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వాక్య భాగాన్ని. యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. దేవుణ్ణి ప్రేమించే వారిలో కనబడవలసినటువంటి మరొక గుణలక్షణం అంటే మరొక కార్యం ఏంటయ్యా అంటే వీళ్ళంట చెడుతనాన్ని అసహ్యించుకుంటారంట. చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీ అంతరంగంలో నీ జీవితంలో దేవునికి కనబడవలసిన క్రియ ఏంటంటే చెడుతనాన్ని నువ్వు అసహ్యించుకునే స్వభావాన్ని కలిగి. చెడుతనం ఎడల అసహ్య భావాన్ని కలిగి ఉండాలి, ఏహ్య భావాన్ని కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ చెడ్డవాటిని నువ్వు ఇంకా ప్రేమించే వాడివిగా ఉన్నావు అంటే నిజంగా నీ ప్రేమ పరిపూర్ణమైనది కాదు. కొంతమందికి చెడ్డ మాటలు వినటం అంటే ఎంతో ఇష్టం. చెడ్డ వాటిని, చెడు దృశ్యాలను చూడటం. ఈ ఇంటర్నెట్లో భయంకరమైనటువంటి అశ్లీల దృశ్యాలను చూసి వాటికి బానిసలైపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెడ్డ వాటిని ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు, దేవునికి సేవిస్తూనే ఉంటారు, మరొకవైపు ఈ చెడుతనాన్ని వాళ్ళు విడిచిపెట్టరు. దేవుని వాక్యం అంటుంది, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నావు అంటే దానికి రుజువేందయ్యా అంటే నీ అంతరంగంలో చెడు ఎడల, చెడ్డ స్వభావం, చెడ్డ సహవాసాల ఎడల, చెడ్డ అలవాట్ల ఎడల, చెడుతనమును ఎడల అసహ్యత కలిగి ఉంటాం. అసహ్యత కలిగి చెడ్డవాటిని ప్రేమించవు, చెడ్డవాటిని చూడాలని అనుకోవు, చెడును జరిగించాలని అనుకోవు. చెడుగా కనబడు ప్రతిదానికి దూరం అయిపోతాం, దూరంగా జరిగిపోతాం. అమ్మో ఇది మంచిది కాదు, ఇది చెడ్డది. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీలో కనబడవలసినటువంటి, వెల్లడి కావలసినటువంటి క్రియ చెడుతనమును అసహ్యించుకోవటం. బాగా ప్రార్థన చేస్తావు నిజమే, వాక్యం బాగా చదువుతావు, బాగా వింటావు నిజమే, కానీ ఆ చెడుతనాన్ని ఎందుకు ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నావు? ఆ చెడ్డ అలవాటుని ఇంకా ఎందుకు నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా అది చెడ్డగా కనబడిన అది దాని ప్రతిదాన్ని నువ్వు అసహ్యించుకోవాల్సిందే. అంటే అసహ్యత కలిగితే నీ అంతరంగంలో అదేనండి దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటూ మరొక చేత్తో చెడ్డవాటిని జరిగించడానికి పూనుకుంటాయి. అది దేవుణ్ణి ప్రేమించడం ఎలాగైంది? చెడ్డవాటిని
అసహించుకోవాలి. చెడు చూపులు నీలో నుండి పోవాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, వాటిని నువ్వు ద్వేషించాలి. చెడుతనమును అసహించుకోవాలి. చెడ్డ స్నేహాలు, చెడ్డ సహవాసాలు అన్నీ కట్ చేసుకోవాలి. నువ్వు వాటన్నిటినీ దూరం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రతి విధమైన చెడుతనానికి దూరంగా ఉండాలి. ఏహ్య భావము నీ అంతరంగంలో కనబడాలి. దూరంగా ఉండాలి. మంచిది. మరొక వాక్య భాగాన్ని మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమించడంలో వెల్లడి కావలసినటువంటి కార్యాలు చెప్తున్నాం. ఆ ప్రేమలో దాగి ఉండే విషయాలు చెప్తున్నాం. మొదటగా మీకు చెప్పాను, ప్రేమించడం అంటే మొట్టమొదటి కార్యం ఆ ప్రేమలో ఏముంటుంది? ఇష్టం. రెండవదిగా ఆ ప్రేమ ఎవరిని ప్రేమిస్తే మనకు ఉల్లాసము, ఆనందము, సంతోషం కలిగింది. మూడవదిగా మనం ప్రేమిస్తున్నాము అంటే దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో నివసిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, దేవుణ్ణి ప్రేమించటం అంటే చెడుతనమును అసహించుకుంటాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నది మన నోటి మాటతో కాదు, నాలుగుతో కాదు మనం చెప్పాల్సింది. అవి కాదు. ఆ సాక్ష్యాలను బట్టి దేవుడు సంతోషించడు. పేతురు నేను ప్రేమిస్తున్నాను 3 సార్లు చెప్పినా కానీ ఆయన సాటిస్ఫై అవ్వలేదు. నోటితో చెప్పినందువల్ల దేవుడు సంతృప్తి పడే దేవుడు కాదు. కానీ ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలు నీ ద్వారా బహిర్గతమైనప్పుడు అప్పుడు ఆ ప్రేమ ఆయన్ని సాటిస్ఫై చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక క్రియ చెప్తాను. ప్రేమలో దాగి ఉండే క్రియలు అంటే నీ ప్రేమ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని రుజువు అవ్వాలి అంటే దానిలో దాగి ఉండవలసినటువంటి క్రియలు, నీ ప్రేమలో వెల్లడి అవ్వవలసినటువంటి క్రియలు చెప్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యంలోకి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం. నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. ఎవడునూ 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ మాట చెప్పే ముందు అంటే ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండడు. ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే ఆ దాసుడంట వాడిద్దరిలో ఒకరిని ప్రేమిస్తాడు, మరి ఒకతన్ని ద్వేషిస్తాడు. ఇక్కడ ప్రభువు దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరని 2 యజమానుల గురించి చెప్తారు. ఒక యజమానుడు దేవుడు, మరి ఒక యజమానుడు ప్రస్తుతం ఈ లోకాన్ని నడిపించుచున్నటువంటి డబ్బు, సిరి. దేవుని పిల్లలందరూ కూడా
దేవుణ్ణే తమ యజమానిగా కలిగి ఉండి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి కాదు ప్రేమిస్తుంది, డబ్బులు ప్రేమిస్తున్నారు. డబ్బు కోసం జీవిస్తున్నారు, డబ్బుకు దాసులుగా ఉన్నారు. అందుకే ఒక వ్యక్తికి నువ్వు ఈ పని చేస్తావా అంటే ఎంత ఘోర కార్యాలైనా చేయడానికి ముందుకు వస్తున్నారు. మనుషులు డబ్బులకు దాసులైపోయారు, డబ్బుకు బానిసలైపోయారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు కానీ నన్ను ప్రేమించాలి అనుకుంటే సిరిని ద్వేషించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు నోటితో చెప్పడం కాదు, నీ జీవితంలో అది రుజువు అవ్వాలి అంటే డబ్బును నువ్వు ద్వేషించాలి. డబ్బును ద్వేషించడం అంటే డబ్బులు కలిగి ఉండకూడదా? డబ్బులు సంపాదించకూడదా? అని అడుగుతున్నారేమో అని సందేహం వస్తుందేమో. డబ్బులు సంపాదించదని దేవుడు ఎన్నడూ ఎక్కడా చెప్పలా. కానీ ఆ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు దొక్కే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది లంచము తీసుకుంటారు. బాప్తిస్వం పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, తను మారు మనసు పొంది వచ్చినటువంటి వాళ్ళు మేమేమి చేయాలని అడుగుతుండగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి సైనికులు కూడా అడిగారు ఆ మాట. యోహాను అడిగారు. ఆయన అన్నాడు, మీరు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. ఈరోజు ఎక్కడ చూసినా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా అవినీతి. ఎందుకు? దేవుని పిల్లల్ని పిలువబడుతున్న వారు కూడా కొన్ని ప్రలోభాలకు లోబడ్డారు. గొప్ప ప్రవక్త ఆ కాలంలో ఉన్నటువంటి బిలాము కూడా బహుమానాలకి లొంగిపోయాడు. డబ్బు ఎంత ప్రమాదకరమో అందుకే ప్రభువు చెప్పాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ఆ ప్రేమించేది దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించేటట్టుగా డబ్బును ద్వేషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించేటట్లుగా డబ్బు ఎడల ఎలాగుండాలంటే ద్వేషించాలి. అంటే అన్యాయముగా వచ్చు సొత్తును కానీ, అక్రమముగా ఆ సంపాదించేటువంటి పరిస్థితి కానీ నీలో కనబడకూడదు. పలానోళ్ళు ఎవరన్నా వచ్చి నువ్వు ఇలాంటి పని చేస్తే నీకు ఇంత డబ్బులు వస్తాయా, నువ్వు సంతకం పెడతావా, నువ్వు చేస్తావా అంటే అడ్డదారులు తొక్కకూడదు. అది దేవుడు కోరుకుంటుంది. మీకు ఒక సంగతిని చెప్తాను. ధనమును ప్రేమించటం అనేది విగ్రహారాధన అని కొత్త నిబంధన చెప్తుంది. అది విగ్రహారాధన. ఒకటి అక్రమ కార్యాలు, అన్యాయపు కార్యాలు, అడ్డదారుల్లో దాన్ని సంపాదించాలనే ఆలోచన నీలో ఉండకూడదు. అలాగే డబ్బుకు ప్రలోభపడే లొంగిపోయే మనసు నీలో రాకూడదు. రెండవది, న్యాయసమ్మతంగా నీవు కష్టార్జితంగా సంపాదించినప్పటికీ ఆ డబ్బుని, అది నీ కష్టార్జితమే అవ్వచ్చు, నువ్వెన్నడూ అన్యాయం చేయలేదు, నిజమే, నీతివంతుడిగానే జీవించావు, అందువల్లనే సంపాదించింది. కానీ దాని ఎడల కూడా నీవు ప్రేమను కలిగి ఉండకూడదు. అంటే
అది నన్ను కాపాడింది, అది నన్ను రక్షించింది, ఆపదలో అది నాకు ఉపయోగపడింది అనే భావన నీలో ఉండకూడదు. ధనము మీద నమ్మిక ఉంచేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని దేవుడు చెప్పాడు. అంటే నువ్వు అన్యాయంగా సంపాదించకపోయినా, అక్రమంగా సంపాదించకపోయినా, నీకు కలిగినది కష్టార్జితమే అయినా దాని మీద కూడా నీ నమ్మకం ఉండకూడదు. అదేదో నిన్ను ఉద్ధరించింది, అదేదో నిన్ను కాపాడింది, అదేదో నీ అవసరత తీర్చింది అనే భావన నీలోకి రాకూడదు. అది ఉంటే నాకు మేలయ్యింది అని అనుకోకూడదు. నువ్వు తమ ఆస్తి మీద నమ్మిక ఉంచేవారు, అంటే ఆపత్కాలంలో ఇది ఉపయోగపడుతుంది అనుకోవద్దు. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పాడు. ధనవంతుడు ఎందుకని అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం సులభం అని చెప్పాడు యేసు ప్రభువారు. మరి ఏం చేయాలండి? ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకో, దేవుని పేరిట ఉపయోగించు. కొర్నేలి చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి, ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవాలని ప్రయత్నం చేయొద్దు, పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. ఆకలిగా ఉన్నవాడు కంట పెడితే నీ డబ్బుతో వాడికి అన్నం పెట్టు, వస్త్రహీనుడు కనబడితే నీ డబ్బుతో వాడికి వస్త్రం కొనివ్వు. ఇలాంటి కార్యాలు చేసి పరలోకమందు నీవు ధనాన్ని సంపాదించుకోవాలని ప్రభు చెప్పాడు. అంతేగాని ఈ లోకంలో వాటిని పోగు చేసుకోమని చెప్పరా. ఒకటి, అన్యాయంగా, అక్రమంగా, లంచాలతో, దుర్మార్గంగా ప్రవర్తించి ఆ ధనమును సంపాదించుకోవడానికి నువ్వు దానికి లొంగకూడదు. రెండోది, నువ్వు సంపాదించింది న్యాయసమ్మతమే అయినా, యథార్థమైనది అయినా, నీతిమత్వంతో కూడినదే అయినా దానిని కూడా నువ్వు ప్రేమించకూడదు. దాని ద్వారా నీవు ప్రభువు నామానికి మహిమ కలిగేటట్లుగా, మీ సత్క్రియలను చూసి తండ్రిని మహిమపరిచేటట్లుగా దేవుడి పేరిట ధర్మకార్యాలు చెయ్యి, దేవుని పరిచర్య కోసం విత్తు, బీదల కోసం కేటాయించు, విధవరాల వారి ఇబ్బందులు ఆదుకోవడానికి ఉపయోగించు. ఇహమందు ధనవంతులైన వారు తమకున్నటువంటి ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెననియు, రాబో కాలమునకు వారు మంచి పునాది తమ కొరకు వేసుకొని వారు ఉండవలెననియు వారికి హెచ్చరించమని చెప్పాడు పౌలు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ డబ్బు ద్వారా, నువ్వు న్యాయసమ్మతంగా నీతిమంతిగా చేసిన డబ్బు ద్వారా రాబో కాలమునకు మంచి పునాది, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభు నామాన్ని మహిమపరిచే సత్క్రియలు చేయుట ద్వారా పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడు అవుతావు. ప్రభు అది చెప్పింది. భూమి మీద మీకోసం ఏమీ కూర్చుకోవద్దు, అక్షయమైన సంచులు, అక్షయమైన ధనము పరలోకములో సంపాదించుకోండి అని చెప్పాడు. అలా దాన్ని ఉపయోగించాలి. అంతేగాని దాన్ని ప్రేమిస్తూ బీరువాల్లో పెట్టి కూర్చొని నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, తరతరాలు తరగని ఆస్తి సమకూర్చబడింది అనుకొని నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము అంటే వెర్రివాడా అన్నాడు దేవుడు. నీవు తిని తాగి సుఖించడానికి కాదు దేవుడు అదంతా ఇచ్చింది. మంచిది. ఇంకా ఈ విషయంలో నేను ఇక్కడితో ఆగిపోవాలి, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించడు. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూనే ఉండునని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఇస్తూనే ఉంటాడు దేవుని పేరిట, ఇవ్వడం ఆపడం. దేవుణ్ణి మహిమపరచడానికి ఏ క్రియ చేయడానికైనా ముందుకు వస్తాడు.
ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత, ఈ లాక్డౌన్ కార్యక్రమం జరిగిన తర్వాత చాలామంది దేవుని పిల్లలు మహానందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆదివారం కానుకేసే బాధ పోయిందిరా, దశంభాగాలు ఇచ్చే బాధ తగ్గిపోయిందిరా. ఒకవైపు గవర్నమెంట్ పని లేకపోయినా సరే వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేయనంది. భలే ఆనందం ఉన్నారు చాలామంది. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక వాస్తవం తెలుసుకో. నీవిచ్చే దాన్ని బట్టి సంఘం పోషించబట్టలేదనే విషయాన్ని నువ్వు గుర్తెరుగు. నిన్ను బట్టి దేవుని సేవకుడు పోషించబట్టం లేదు. దేవుడు దేవుని సేవకునికి మాట ఇచ్చాడు. నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారన్నారు. మీరిచ్చిన దాన్ని బట్టి కాదు దేవుని సేవకుడు, దేవుడు చూపే కృపను బట్టి బ్రతుకుతాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవుడు తన సేవకుడిని పోషించాలనుకుంటే ఆ కాలంలో నుండి ఈ కాలం వరకు కూడా పోషిస్తూనే వచ్చాడు. ఏ మనిషి చేయని పరిస్థితుల్లో కాకులను లేవనెత్తి కూడా దైవ సేవకులు దేవుడు పోషించుకున్నాడు. కానీ సంఘంగా రక్షించబడి ఒక చోటుకి వెళుతున్న నీవు ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఎలా ఆలోచిస్తున్నావు? డబ్బు ఎడలా? అయ్యో, నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నానే, మరి దేవుని సేవకులు ఉన్నారే, అక్కడ సేవ ఆగటం లేదుగా, అక్కడ ప్రార్థనలు ఆగటం లేదుగా, అక్కడ ఆరాధనలు ఆగటం లేదుగా, మరి వాళ్ళు ఎలా పోషించబడతారు, వాళ్ళు ఎలా దీవించబడతారు అన్న ఆలోచన నీకు కలిగిందా? డబ్బుకు దాసుడిగా ఉంటే కానుకేయడం తప్పిపోయింది, దశంభాగం వేయడం తప్పిపోయిందని సంకలు గుద్దుకొని ఆనందపడతాం. కానీ బాధ్యత కలిగిన వాడివైతే, దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, వెళ్ళలేని పరిస్థితులు, కానుక వేయలేని, దేవుడి మందిరానికి వచ్చి కానుక ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఏదో ఒక రీతిగా దేవుని మందిరానికి వెళ్ళి సేవకుల్ని పరామర్శించి నీ బాధ్యతను తప్పనిసరిగా చేరుస్తావు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటి మాటతో చెప్పినంత మాత్రాన అవ్వదు. నీ ప్రేమ ఎలా వెల్లడవ్వాలంటే క్రియల ద్వారా వెల్లడయ్యింది. ప్రేమలో నువ్వు దేవుని మీద చూపవలసిన, కనపరచవలసినటువంటి ప్రేమలో తగిన క్రియలో నేను ఒక్కొక్కటిగా మీతో చెప్పుకుంటా వస్తున్నాను ప్రారంభం నుంచి. మొదటిది, ఆయనంటే ఇష్టం ఉండాలి. రెండోది, ఆయన్ని బట్టి ఆనందించే స్వభావం నీకు ఉండాలి. మూడోది, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అనుభవంలో నివసించాలి. నాలుగోది, చెడుతనాన్ని అసహించుకునేవాలి. ఐదవది, నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే డబ్బును ద్వేషించాలి. మరొక భాగాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మరొకటి కూడా మత్తయి సువార్త, మరొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుండి 23 వరకు, 21 నుండి 23 వరకు నేను చదువుతాను, మీరు గమనించండి. 21 నుంచి 23 వరకు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 23వ వాక్యం, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తేటగా చెప్పారు ఈ మాట. నన్ను ప్రేమించు వాడెవడో, నన్ను ప్రేమింపని వాడెవడో నేను చెప్తాను, వినండి.
ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటాడు. ఒకడు నన్ను ప్రేమించకపోతే నా మాటలు గైకొనడు. ఆయన మాట్లాడి దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని మాటలు అంటే దేవుని వాక్యము. దేవుని నోట నుండి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పగలగాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని వాక్యమందు నడిచేవాడివై ఉండాలి. దేవుని వాక్యములో నడిచేవాడివై ఉండాలి. దేవుని మాటల ప్రకారం జీవించేవాడివై ఉండాలి. యేసు ప్రభు వారి విషయంలో కట్టబడిన 2 ఇళ్ల గురించిన ఉపమానం చెప్పాడు. ఈ నా మాటలు విని వాటిని గైకొనువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు వినియు వాటి ప్రకారము జీవించని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన వాడిని పోలి ఉండును. చివరికి ఏమైంది? వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అప్పుడు బండ మీద కట్టిన ఇల్లు నిలిచింది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయింది. దాని పాటు గొప్పది. ఈ ఉపమానంలో తేటగా ప్రభు చెప్పాడు, మీరు వింటం కాదు, విన్నదాని ప్రకారం నడుచుకోవాలని ఖచ్చితంగా చెప్పాడు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ వాటి ప్రకారము నడుచువాడే దేవుని దృష్టికి నీతిమంతుడని అవుతాడని ఖచ్చితంగా పౌలు కూడా చెప్పాడు. దేవుని మాట విన్నంత మాత్రాన దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు, ఆ మాటను పట్టుకొని ఆ మాటలో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, ఆ మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు ఆదివారం వచ్చింది అంటే ఎన్నో మాటలు, ఎంతో మంచి మంచి మాటలు, అసలు అలాంటి మాటలు లోకంలో ఎక్కడ ఎవరు తెలియపరచినటువంటి మధురమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ ఎక్కడ పెట్టావు? ఆ మాటలన్నీ ఎక్కడ పారేసుకున్నావు? ప్రభు అందుకే విత్తువాన్ని గుర్చిన ఉపమానాన్ని చెప్పాడు. విత్తువాడు విత్తుచూ పోవుచున్నాడు. విత్తనము దేవుని వాక్యము. కొన్ని మాటలు త్రోవ పక్కన పడిపోయాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేలలో, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో, కొన్ని విత్తనాలు మంచి నేలన. మంచి నేలలో పడిన విత్తనాల్లో కూడా కొన్ని 30దింతలుగా, కొన్ని 60దింతలుగా, కొన్ని మాత్రం 100ంతలుగా. విత్తనం దేవుని వాక్యం సమృద్ధిగా దేవుని పొలమనబడిన సంఘంలో సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం విత్తబడతా ఉంది. నీ హృదయము ఏ నేలగా ఉంది? విత్తబడిన విత్తనాలన్నీ నీకోసమే విత్తాడు దేవుడు. నీకోసం దేవుడు పంపించిన మాటలను నువ్వు ఎక్కడ పెట్టావు? తోవ పక్కన పడేసావా? ముళ్ళ పొదల్లో పడేసావా? రాతి నేలలో ఇసిరేసావా? లేక మంచి నేలలో వాటిని నాటుకున్నావా? అవి నీ హృదయమందు నాటబడ్డాయా? 100ంతల ఫలాన్ని చూడగలుగుతున్నావా? దేవుని మాటలు ఎక్కడ పెట్టావు సహోదరుడా, సహోదరి? హృదయం అనే పలకల మీద లిఖించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. హృదయం అనే పలకల మీద. రాబో కాలంలో క్రొత్త నిబంధన వారితో చేయుదును,
నేను చెప్పినటువంటి మాటలు వారి హృదయములో, వారి మనస్సులలో ముద్రిస్తానని దేవుడు చెప్పాడు. అవి ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అది నీ హృదయములో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మాటలు నువ్వు దేవుణ్ణి ప్రేమించేటట్లయితే ఆ మాటలు నీ హృదయంలో నాటుకొని, అందుకే దేవుని వాక్యం లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించు మనస్సు మీకుండిన ఎడల ఎంతో మేలని చెప్పాడు. వింటున్నావు దేవుని మాటలు, కానీ ఎక్కడ పెట్టావు? ఆదివారం వెళ్ళేటప్పుడే ఇలా దులిపేసుకొని ఆ మాటలు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అందుకే నీ జీవితంలో మార్పు లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడు అలా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాటలన్నీ మూటగట్టుకొని తన హృదయంలో నిక్షిప్తం చేసుకొని తన జీవితాన్ని ఆ మాటలు తెలియజేస్తున్న బాటలో ముందుకు నడిపించుకుంటాడు. వాణ్ణి ప్రభు అన్నాడు బుద్ధిమంతుడు అన్నాడు. నువ్వు దేవుణ్ణి బుద్ధిహీనుడిగా ప్రేమించద్దు, బుద్ధిహీనతగా ప్రేమించద్దు. బుద్ధిహీనత అంటే మాట విని వదిలేయటం, అలా కాదు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొంటాడు, నా ఆజ్ఞలు గైకొంటాడు. యోహాను రాసిన ఆ పత్రిక 12వ అధ్యాయం 25 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. ఏమనంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వాక్యం. 5వ అధ్యాయం 3వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించటం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించటం. ఆయన చెప్పిన మాట ఒకటి చెయ్యు, ఆయన ప్రేమిస్తున్నానంట. నీ జీవితంలో ఏదైనా సందర్భం వచ్చింది, పెళ్లి చేయాలి, బిడ్డకు పెళ్లి చేయాలి, ఆడబిడ్డ పెళ్లి చేయాలి, లేదా ఇల్లు కట్టాలి. అయ్యా ఈ కార్యక్రమం చెయ్యాలి, ఆ బాధ్యత నా మీద ఉంది అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను దీన్ని ఎలా చేస్తే దేవునికి మహిమ కలిగింది, దేవుని నామం ప్రకటించబడింది, దేవుని నామం స్తుతించబడేటట్లు, దేవుని నామం ప్రకటించబడేటట్లు, దేవునికి మహిమ వచ్చేటట్లు ఈ కార్యాన్ని నేను ఎలా చేయాలి అని అడిగదావా? అడగవు. లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆచారాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా చేయాలి అని అడిగి ఆచారాల ప్రకారం డంబాలకు పోయి లోక పద్ధతులను అనుసరించి చేయాలనుకుంటావు. మరి దేవుడిని ప్రేమించడం ఎలాగయ్యిద్ది? నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొంటాం కదా. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని పద్ధతిలో, దేవుని క్రమంలో, దేవునికి మహిమ వచ్చేటట్లుగా కార్యాన్ని జరిగించటం కదా. మరి ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటావు, కానీ లోక ఆచారాల ప్రకారం, పద్ధతుల ప్రకారం జీవితాన్ని నడిపించుకుంటుంది. దేవుణ్ణి ప్రేమించడం ఎలాగైంది? మనం ఆయన ఆజ్ఞలను, యోహాను రాసిన మొదటి 5వ అధ్యాయం 3వ వాక్యం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించటం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటంగా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఒట్టు నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినా కుదరదు.
నువ్వు ప్రేమను వెల్లడి చేసే క్రియ సాక్ష్యం ఇవ్వాలి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్టు. దేవుడి లోకానికి తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను లోకమా అని చెప్పలేదు. తన కుమారుణ్ణి మనకి ఇచ్చుట అనే క్రియ ద్వారా చెప్పాడు. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ప్రేమిస్తున్నామని చెప్పిన దానికి తగిన క్రియ నీలో నుండి వెల్లడి అయినప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఆ క్రియలు సాక్ష్యం ఇస్తాయి. మంచిది. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంది? ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం. సరే, మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. 20-21. 4వ అధ్యాయం 20-21. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ ప్రేమలో కనబడాల్సిన కార్యం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అనేది ఎలా తెలిసిందంట? నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. అంటే అతను దేవుడి ప్రేమిస్తున్నానని చెప్పిన మాట అబద్ధం. ఎందుకని? తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెననే ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించేవాడట తన తోటి సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞను పొంది ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పారు ఈ మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు. అలాగే దేవుణ్ణి ప్రేమించే నీవు పొరుగు వారిని కూడా ప్రేమించినప్పుడే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని దానికి రుజువు. కంటికి కనబడే సహోదరుని ప్రేమింపలేని నీవు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పటం అబద్ధం అంట. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవాడు అది నిజమైతే దేవుడు చెప్పినట్లుగా తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. తప్పకుండా ప్రేమిస్తాడు. ఎవరి ఎడలైనా నీ హృదయంలో ద్వేషం కలిగి ఉన్నావేమో ఆలోచించుకో. నీ సహోదరి ఎడల నీకు ద్వేషం ఉందా? నీ తల్లి ఎడల నీకు ద్వేషం ఉందా? నీ తండ్రి ఎడల నీకు ద్వేషం ఉందా? నీ అన్నదమ్ముల ఎడల నీకు ద్వేషం ఉందా? నీ భర్త ఎడల, భార్య ఎడల, తోటి సహోదరుల ఎడల, సంఘానికి వస్తున్నటువంటి దేవుని పిల్లల ఎడల, కేవలం సంఘానికి వస్తున్న దేవుని పిల్లలే కాదు, ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు మన దేవుడు. ఎవరి ఎడల ద్వేషం ఉంది నీకు? నీ అంతరంగంలో ఎవరి ఎడలైనా నువ్వు ద్వేషాన్ని, పగను, కలహను, అసూయను, లేకపోతే వారి ఎడల ప్రతీకారపు అలాంటి వాటిని నువ్వు పెట్టుకొని ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేదంతా అబద్ధమని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి మాటలు చెప్పినప్పుడే కొంతమంది యేసు ప్రభుని ఏమన్నారో తెలుసా? ఈ మాట ఎంతో కఠినమైనది అని ఆయన వదిలిపెట్టి, ఎవడి ఈ మాట గైకుంటాడని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఒకవేళ చెప్తున్న ఈ మాటలు నీ హృదయంలో పొడుగుబడి గుచ్చుకొని ఈ చాలా కఠినంగా ఉంది ఈ మాటని నువ్వు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతావేమో. అలాంటి వారు దేవునికి అక్కర్లేదు.
దేవుడు తన రాజ్యానికి తనను ప్రేమించే వాళ్ళని తీసుకెళ్లాలనుకుంటున్నాడు, కానీ తనను ద్వేషించే వాళ్ళని తనని ప్రేమింపని వాళ్ళని తీసుకెళ్లాలని ఆయన ఎన్నడూ అనుకోడు. ఆయన ఎన్నడూ అనుకోవట్లేదు. తనను ప్రేమించే వాళ్ళని తీసుకెళ్ళడానికే వస్తున్నాడు ఆయన. ఎంతకాలం మోసంలో నువ్వు జీవిస్తావో జీవించు, ఎంతకాలం తప్పుడు మార్గాలలో నీ జీవితాన్ని నడిపించుకుంటావో ఒకసారి పరిశీలన చేసుకో. ఇంకా ఎంతకాలం ముసుగులో ఉంటావు? సత్యాన్ని అంగీకరించు. నీ హృదయంలో ఎవరి ఎడలైనా ద్వేషం ఉంది అంటే, అసూయ ఉంది అంటే, పగ ఉంది అంటే, అసహ్యత ఉంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు. వారు నీ ఎడల ద్రోహం చేసిన వాళ్ళు అయితే అవ్వచ్చు, వారు నీకు అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు అయితే అవ్వచ్చు, కానీ వారిని కూడా నువ్వు ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ అంటే అదే. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఇతరులను కూడా ప్రేమిస్తాడు. పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. ఎవరితోన్నా మాటలు లేవా? ఎవరితోటన్నా మాటలు లేవా? మాట్లాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాటిని వేటిని లెక్క చేయవు. ఎవరితో అన్నా మాట్లాడడం మానివేసావా? మాట్లాడు, సమాధానపడు, ప్రేమించు. మరొక మాటను మీకు తెలియపరుస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. 2వ అధ్యాయం 15వ వాక్యం. 2వ అధ్యాయం 15వ వాక్యం. తన సహోదరుని ద్వేషించువాడు, 2వ అధ్యాయం 15వ వాక్యం, నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి. తన సహోదరుని 1 minute. ఇది ఎటు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ రాయబడి ఉంది. 2, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరిని ద్వేషించదు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ద్వేషించడు, అందరినీ ప్రేమిస్తాడు. తనని ప్రేమించకపోయిన వారిని కూడా ప్రేమిస్తాడు, తను ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తాడు. మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 3వ అధ్యాయం పేతురు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చదివాం. ఇప్పుడు
మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా చూద్దాం. 2వ అధ్యాయం 15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబములు తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నీవు ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని కాదు ప్రేమించాల్సింది. లోకంలో ఏమని? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఎవడైనాను ఈ లోకముతో స్నేహము చేసినలా, అక్కడ అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి లోకముతో సహవాసం, లోకముతో అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉండే పద్ధతులు, లోకంలో ఉండే ఆచారాలు, లోకంలో ఉండేటువంటి ఆ తీరు నీలో కనబడకూడదు. మూర్ఖులకు ఈ తరం వారికి, ఈ లోకం వారికి మీరు వేరయ్యాలని దేవుని వాక్యం చెప్తుంది. వారు నడిచినట్టు మనం నడవకూడదు. వారి పద్ధతులను అనుసరించి మన పద్ధతులు ఉండకూడదు. వారు యోచించినట్లుగా ముహూర్తాలని, తిదివార నక్షత్రాలని, ఈ దినం మంచిదని, ఈ సమయం చెడ్డదని, అశుభ గడియలని, ఇలాంటివి మనం ఆచరించకూడదు. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ ఇంకా వీటినే పట్టుకొని వేలాడుతున్నావేమో. కొంతమందికి రకరకాలైనవి ఉంటాయి. నోనో, దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ద్వేషించాలి. ఎవరైనా ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదంట. ఇక దేవుణ్ణి ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. మనుషుల ఘనత కావాలి, మనుషులందరూ నన్ను గొప్పవాడిగా చూడాలి, మనుషులందరూ కూడా నన్ను పెద్దవాడనా, ఇలాంటి భావనలతో ఉన్న వ్యక్తి దేవుణ్ణి సంతృప్తి పరచలేడు. లోకమందరూ నన్ను గొప్పగా చూడాలి, లోకమందరూ నన్ను హై లెవెల్లో గౌరవించాలి, గణపరచాలి, ఇలాగ భావించే వ్యక్తి, ఈ లోక సంబంధమైనటువంటి డంబాల్లో జీవించేటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించడు కూడా. తండ్రి ప్రేమ వాళ్ళలో నిలవదు. అదేగా లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఆఖరుగా ఒక మాట దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దాని వెనక ఏ క్రియల ద్వారా దేవుని ప్రేమ వెల్లడయిద్దో చెప్తా ఉన్నాను. ఆ ప్రేమలో దాగి ఉండాల్సిన క్రియలు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యం. మత్తయి సువార్త 10:37. మత్తయి సువార్త 10:37. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. పదవ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుని కంటే
ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. మీరు ఇలా దీనిలోనే మరొక మాట చెప్తాను. ఎవరినైనాను దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా, కట్టుకున్న భార్య అయినా కడుపును పుట్టిన బిడ్డలే అయినా, అన్నదమ్ములే అయినా అక్క చెల్లెళ్ళే అయినా, చదువు నేర్పిన గురువులే అయినా, సంఘంలో ఉన్న పెద్దలే అయినా, దేవుని సేవకులే అయినా, ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేన్ని ప్రేమించకూడదు. ఏ వస్తువులు కానీ, ఏ వెండిని కానీ, ఏ బంగారములు కానీ, ఏ డబ్బులు కానీ, ఏ ఇంటిని కానీ, నీకు కలిగినటువంటి భౌతిక సంబంధమైన వస్తువులలో దేనిని కానీ, లేకపోతే మనుషులలో దేనిని కానీ, నీకున్నటువంటి పదవినే కానీ, ఉద్యోగాలనే కానీ, వ్యాపారాలనే కానీ దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే నీవు అసలు దేవునికి పాత్రుడివే కావు. అంటే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆఖరిగా మరొక మాట చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అంటే ఓకే, వాటన్నిటినీ ప్రేమించాం, మరి నా సౌఖ్యాన్ని ప్రేమించుకుంటాను. దేవుని వాక్యం ఉంది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అని కోడ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఒకసారి ఆ మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. ముగింపుకు వచ్చాను. 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 'అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు అని చెబుతూ దానిలో కూడా ఒక లిస్టు చెప్పాడు. చెప్తే ఆ లిస్టులో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, ఇట్టి వారికి విముఖుడు అయి ఉండుము. అది దేవుని పిల్లల లక్షణం కాదు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించడం. ఈ దానిలో దేవుని పరిచర్యకు దేవుని సేవకులను పిలుస్తూ ఉంటే ఒక్కొక్క సేవకుడు నాకు 5 స్టార్ హోటల్లో నాకు సూట్ రూములు తీస్తేనే వస్తాను, నాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తేనే వస్తాను అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవతల వాళ్ళు పెట్టగలిగిన స్థితి ఉందా, అలాగని వాళ్ళు చూసుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా, వాటితో సంబంధం లేదు.
నేను రావాలి అంటే ఇవి ఉండాల్సిందే. జరిగే దేవుని పరిచర్య కంటే కూడా తమ సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించటం అది కాదు. నీ సుఖానుభవమే కాదు, నీ సౌఖ్యమే కాదు, నీ వసతులే కాదు. అసలు ఒక మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యం. 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 తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదే వాక్య భాగాలు మరొక సువార్త భాగంలో ప్రభు అంటాడు, నా వాక్యము నిమిత్తము కానీ నా నిమిత్తము కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకొను అన్నాడు. ఇక్కడ అంటాడు తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దేవుణ్ణి తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. తన సౌఖ్యాన్ని తను చూసుకునేవాడికి తన ప్రభు కొరకు ప్రాణం పెట్టాల్సి వస్తే పెట్టగలడంటారా? మీరే ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఓరక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. నోటి మాటతో పేతురు 3 సార్లు అడిగాడు, 3 సార్లు కూడా చెప్పాడు, కానీ ఆ ఆన్సర్ ప్రభువుని సంతృప్తి పరచలేదు. ప్రేమ మాట ద్వారా వెల్లడి అవ్వదు. ప్రేమ వెల్లడి అవడానికి క్రియ ద్వారా వెల్లడి అయ్యిద్ది. ప్రేమలో దాగిన క్రియలు, ప్రేమలో ద్వారా వెల్లడి అవ్వవలసినటువంటి క్రియలు నేను మీకు చెప్పాను. మొదటిది, ప్రేమించేవాడు ఇష్టపడతాడు. రెండోది, ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని బట్టి ఉల్లసిస్తాడు, ఆనందిస్తాడు. మూడోది, ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు కలగజేసే రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు, రక్షణ పాత్రను ఎత్తిబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో నివసిస్తూ ఉంటాడు. నాలుగవది, దేవుణ్ణి ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. ఐదో, దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బును ద్వేషిస్తాడు. ఆరవది, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాట గైకొంటాడు, ఆయన ఆజ్ఞ గైకొంటాడు. తర్వాత దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించడు, లోకాన్ని ద్వేషిస్తాడు. తర్వాత దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించడు. ఆఖరుగా తన సుఖానుభవాన్ని కూడా ప్రేమించడు, తన ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడు. ఈ 10 కార్యాలు దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న దానిలో వెల్లడి అవ్వవలసిన కార్యాలు. అప్పుడు ఆ ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. అట్టి ప్రేమ ప్రభువుని సంతృప్తిపరచగలదు. అట్టి ప్రేమ ప్రభువు ఎదుట నిన్ను సాక్షిగా నిలపగలదు. అలాంటి ప్రేమను మన ద్వారా వెల్లడవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే ఆ పునరుద్ధానం జరిగిన ఆ సందర్భంలో, ఆ దినాలలో జరిగినటువంటి సంఘటనలలో ఉన్నటువంటి ప్రశ్నలు దైవికంగా వేయబడ్డాయి. పేతురుని ప్రభు అదే అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు ఈ ప్రశ్న మనల్ని కూడా దైవికంగా ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? ఇవన్నీ ఆలోచించు, అవి మన దగ్గర ఉన్నాయా? నీ ప్రేమ మాటతో నాలుగుతో కాదు,
ప్రేమను వెల్లడి చేసే క్రియతో, సత్యముతో, యథార్థంగా ఆ క్రియలను నువ్వు చేయువాడవైనప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉంటున్నావు. ప్రభు అతి అపారమైన కృప నీకు అనుగ్రహించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటట్లుగా ప్రభు మీ హృదయాలను ఆయన ప్రేమయందు అతికించునుగాక, వేరు పారజేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినం పేతురుని ఆ దినాల్లో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అదే ప్రశ్న ద్వారా ఈ దినం మా హృదయాలను కూడా ప్రభువా మీరు తాకారు. మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళందరి విషయంలో నువ్వు కార్యం చేయండి. వారి ప్రేమ అయ్యా అది అబద్ధమైన ప్రేమగా కాదు, లేక వారి ప్రేమ అది మాటల సంబంధమైనదిగా కాదు, కానీ యథార్థంగా సత్యంగా క్రియలను వెల్లడి చేసేటువంటి ప్రేమయ్యి ఉన్నట్లుగా ఆ ప్రేమలో దాగి ఉన్నటువంటి ఆ క్రియలను మాకు స్పష్టంగా చెప్పారు. ఆ రీతిగా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె మంచిది. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. కాస్త ఆలస్యమైనా కానీ లైవ్ ద్వారా మొదటి నుంచి చూస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. వారిని ప్రభు మనసారా దీవించునుగా కానీ నా నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను. అలాగే రేపటి దినమందు కూడా మరలా 7:30 గంటలకి పునరుద్ధానపు ఈస్టర్ ఈవెంట్స్లో దైవికంగా సంధించబడినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే మనం 6 ప్రశ్నలను మనం ధ్యానం చేశాం. మనం దాదాపుగా ఇప్పటికే మనం 5 ప్రశ్నలను మనం ధ్యానం చేశాం. మంచిది. అంటే ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇంతటితో ముగించబడలేదు, సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు కూడా మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.